మానవత్వంలో తేడాలు. విక్రమపుర రాజు ఆకస్మికంగా చనిపోవటంతో చిన్నతనంలోనే యువరాజుకు రాజ్యాభిషేకం జరిగింది. లోకానుభవం లేని ఆ కొత్త రాజుతో రాజగురువు రాజపాలన చేసేవాడికి మనుషుల్లో మానవత్వం ఎంత పాలున్నది తెలియటం అవసరం. ఆ సంగతి నీకు అవకాశం దొరికినప్పుడల్లా వివరించి చెబుతూ ఉంటాను, గ్రహించుతూ ఉండు అన్నాడు. అది తెలుసుకోవటం ఎంతకాలం పట్టుతుంది అని రాజు అడిగాడు. శ్రద్ధగా మనుషుల ప్రవర్తనను పరిశీలిస్తూ పోతే ఎంతో కాలం పట్టదు అన్నాడు రాజగురు. తన కొలువులో ఉండేవాళ్లు తమకు కలిగే అనుభవాలను తనకు చెప్పేటట్టు రాజు ఏర్పాటు చేశాడు. ఒకసారి రాజుగారి చారుడొకడు వచ్చి ఇలా చెప్పాడు. మహారాజా, అడవిదారిలో నడుస్తుండగా నా కాలిలో ముళ్ళు విరిగింది. నేను కుంటుతూ నడుస్తుండగా ఒకడు పరిగెత్తుకుంటూ వచ్చి పులి వస్తోంది తప్పుకో అని హెచ్చరించి ఒక చెట్టెక్కాడు. నేను మరో చెట్టు ఎక్కాను. కొంచెం సేపటికి పులి ఆ దారినే వెళ్ళిపోయింది. తర్వాత ఇద్దరము చెట్లు దిగి ఎవరి దారిన వాళ్ళు వెళ్ళాం. ఆ మనిషి దగ్గర ఆయుధాలు ఉన్నాయా అని రాజగురువు అడిగాడు. ఉన్నాయండి, మనిషి కూడా చాలా ధాటీగా ఉన్నాడు అన్నాడు చారుడు. తర్వాత రాజగురువు రాజుతో చారుడు చెప్పిన మనిషిలో మానవత్వం 4వ వంతుంది. పులి వస్తున్నదని హెచ్చరించాడు, కానీ అవతల మనిషిని రక్షించే ప్రయత్నం మాట ఆలోచించలేదు. తన రక్షణ తాను చూసుకున్నాడు అన్నాడు. మరొకసారి మరొక చారుడు ఇంకొక సంఘటన గురించి చెప్పాడు. ఒక దిక్కులేని పేద మనిషి తిండి లేక నీరసించి ఒక ధనికుడి ఇంటి ముందు మూర్ఛపోయాడు. ధనికుడు ఆ మనిషికి తిండి పెట్టి తన నౌకరుగా ఉంచుకున్నాడు. ఒకనాడు ఆ ధనికుడు ఆ నౌకరును చావగొడుతుంటే దారే వెళ్లే మనిషి ఒకడు ఆగి, ఎందుకు వాణ్ణి అలా కొడుతున్నావు అని అడిగాడు. శోష వచ్చి పడిపోయినప్పుడు వీడికి తిండి పెట్టి వీడు నాకు బ్రతికున్నంత కాలము సేవకుడుగా ఉండేటట్టు పత్రం రాయించుకున్నాను. నాకు అమ్ముడుపోయిన వాణ్ణి నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను అన్నాడు ధనికుడు. దారే పోయేవాడు ఆ పత్రం తెప్పించి చూసి చించి అవతల పారేసి పేదవాడితో, నీ దాస్యం ముగిసింది, ఇక నీ ఇష్టం వచ్చినట్టు తిరుగు అని చెప్పి తన దారిన వెళ్ళిపోయాడు. ఆ దారైపోయేవాడిలో మానవత్వం సగపాలుంది. అంతకన్నా హెచ్చు ఉంటే ఆ పేదవాడి భవిష్యత్తు గురించి ఏదైనా చేసేవాడు. వాణ్ణి మరొకరు కొనవచ్చు అన్నాడు రాజగురువు. ధనికుడి మాట ఏమిటి అని రాజు అడిగాడు. వాడిలో మానవత్వం ఏమాత్రమూ లేదు, వాడు నరరూప పశువు అన్నాడు రాజగురువు. ఒకనాడు రాజసభకు 2 వర్తకులు దైన్య స్థితిలో వచ్చారు. వాళ్ళు విలువగల వస్తువులతో ప్రయాణం చేస్తుండగా దారిలో దొంగలు అటకాయించి వాళ్ల వస్తువులన్నీ లాక్కుని వాళ్లను చంపడానికి కత్తులెత్తారట. అప్పుడు వాళ్ళ నాయకుడు వాళ్లను వారించి, వెధవల్లారా, ఇలాంటి వాళ్లను చంపుతూ పోతే మనం ఎవరిని దోచుకుంటాం, మన వృత్తి ఎలా సాగుతుంది అని తమకు దారి ఖర్చులకు గాను చెరి 2 రూపాయలు ఇచ్చాడని ఆ వర్తకులు చెప్పారు. దొంగల నాయకుడిలో 3/4 వంతు మానవత్వం ఉంది. వాడి వృత్తే వాణ్ణి పరిపూర్ణ మానవుడు కాకుండా చేస్తోంది అన్నాడు రాజగురువు. ఒకరోజు రాజభటుడొకడు 2 రాజుగారి ఎదుటికి తెచ్చాడు. వారిలో ఒకడు ధనికుడు, రెండోవాడు పేదవాడు. మహారాజా, ఈ పేదవాణ్ణి ఈ పెద్ద మనిషి నీటిలోకి తోసి తాను పడ్డాడు. ఇది నేను కళ్ళారా చూశాను. నేను దగ్గరికి వచ్చేసరికి 2 ఒడ్డుకు చేరుకున్నారు అన్నాడు భటుడు. ఆ మనిషిని నదిలోకి ఎందుకు తోసావు అని రాజు ధనికుణ్ణి అడిగాడు. దానికి ధనికుడిలా చెప్పాడు. మహారాజా, నేనీ మనిషికి ఇంకా చాలా ద్రోహాలు చేశాను. అన్నీ చెబుతాను, చిత్తగించండి. ఇతను నా పొరుగునే ఉంటాడు. బీదవాడు, అసహాయుడు అని అతని స్థలం చాలా దురాక్రమణ చేసి కాజేశాను. ఇతను నా దుర్మార్గం గురించి అందరికీ చెబుతూ వచ్చాడు. నా పరువు తీస్తున్నాడని ఇతని ఇంటికి నిప్పు పెట్టించాను. దాన్ని గురించి విచారణ జరిగితే అతని అజాగ్రత్త వల్లనే ఇల్లు కాలిందని లోకాన్ని నమ్మించాను. అతను తిరిగి ఇల్లు కట్టుకోలేకపోయాడు. ఇవాళ నదీ తీరాన నాకు తారసిల్లి నన్ను సర్వనాశనం చేశావే అన్నాడు. నాకు కోపం వచ్చి అతన్ని నదిలోకి తోశాను. అతను నన్ను పట్టుకోవడం చేత నేను కూడా అతనితో పాటు నదిలో పడ్డాను. నేను ఈత రాక మునిగిపోతూ ఉండగా అతనే నన్ను కాపాడి ఒడ్డున చేర్చి తాగిన నీరు కక్కించి రక్షించాడు. రాజగురు సలహాపై రాజు బీదవాడికి
ధనికుడి చేత నష్టపరిహారం ఇప్పించి మరే శిక్ష విధించక పంపేశాడు. తర్వాత రాజగురువు రాజుతో, చూసావా నాయనా, ఆ బీదవాడు సంపూర్ణ మానవుడు, అందుచేతనే అతను ధనికుడి స్వభావాన్ని సైతం మార్చగలిగాడు. సంపూర్ణ మానవుడు కానివాడు ఇతరుల స్వభావాలను మార్చి వారిలో మానవత్వం కలిగించలేడు అని చెప్పాడు. రాజగురువు చేసిన బోధలతో రాజుకు మానవత్వం ఎలా ఉండేది అర్థమైంది. అతడు దేశాన్ని చక్కగా పరిపాలించాడు. కథ సమాప్తం.